హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. నా పేరు కిరణ్. బిగ్ బాస్ సీజన్ 2 హైలైట్స్ అయితే మనం చూసుకుంటూ వస్తున్నాం. నిన్న జరిగిన అంటే ట్యూస్డే రోజు జరిగిన ఎపిసోడ్లో హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలా అంటే టాస్క్ జరగడం జరిగింది, అంటే టెలిఫోన్ టాస్క్ అయితే జరిగింది. అంతకంటే ముందు మనం చూసుకుంటే తనీష్ అండ్ అట్ ద సేమ్ టైం బీయింగ్ ఎ క్యాప్టెన్ తనీష్, ఓకే. సో తనీష్, గీతా మాధురి వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. ఎలా అంటే ఏవో వాళ్ళకి ఫేస్ వాష్ కానీ లేకపోతే లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ అవి వచ్చినాయి, బాడీ లోషన్స్ కానీ. సో వాటి కోసం అని చెప్పి కొంచెం డిస్కషన్ అయింది. దాని తర్వాత తనీష్ అండ్ దీప్తి సునైనా వాళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ బెడ్ మీద పడుకోవడం జరిగింది అలాంగ్ విత్ కౌశల్ కూడా ఆ టైంలో పడుకున్నాడు. బట్ తనైతే బయట పడలేదు. సో వాళ్ళ ముగ్గురు పడుకున్నందుకు కుక్కలు అరిసినాయి. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు స్టోర్ రూమ్లోకి వెళ్ళి తనీష్ అండ్ దీప్తి వాళ్ళిద్దరూ కూడా ఎలా అంటే మళ్ళీ పడుకోవడం, బిగ్ బాస్ మీరు మమ్మల్ని ఆపలేరు అని చెప్పి దీప్తి సునైనా ఒక రేంజ్లో రిప్లై ఇచ్చేటప్పటికి బిగ్ బాస్ ఊరుకుంటారా? వన్స్ అయిన తర్వాత చాలాసేపు కుక్కలు అరిచినాయి. అందరూ వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా వీళ్ళు ఆ అరుపులు వీళ్ళు కూడా వినలేక సో బయటకు రావడం అయితే జరిగింది స్టోర్ రూమ్ నుండి. సో దాని తర్వాత ఇంకప్పుడు బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళిద్దరికి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో అదే విసునకర్రలు, ఆ విసునకర్రలు లెగిసి ఉన్నంతసేపు కూడా లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కంపల్సరీ చేస్తూనే ఉండాలి వితౌట్ గెటింగ్ స్లీప్. పడుకోకుండా మీరు చేస్తూనే ఉండాలని చెప్పి బిగ్ బాస్ అయితే శిక్ష విధించడం జరిగింది. బీయింగ్ ఏ క్యాప్టెన్ చేశాడు కాబట్టి. క్యాప్టెన్ అయ్యి ఉండి నువ్వే ఇలా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? హౌస్ మేట్స్కి ఈజీగా ఉంటుందా, నువ్వు పడుకున్నావుగా నేను పడుకున్నా, సో అలా చెప్పడానికి ఉంటుంది. కాబట్టి ఆస్కారం లేకుండా బిగ్ బాస్ అయితే కొంచెం కఠినమైన శిక్షే. బట్ తర్వాత అది ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ శిక్ష అనేది మనకు తెలీదు. సో వాళ్ళైతే ఆ కార్యక్రమంలో మునిగారు. దాని తర్వాత మనకి టాస్క్ అయితే రావడం జరిగింది, టెలిఫోన్ టాస్క్. బేసిక్గా టెలిఫోన్ టాస్క్ చూసుకున్నట్లయితే కొంతమంది టెలికాలర్స్గా ఉండాలి, కొంతమంది వచ్చి పబ్లిక్ కాలర్స్గా ఉండాలి. సో టెలికాలర్స్గా జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే కౌశల్, నూతన్ నాయుడు, శ్యామ్లా, సామ్రాట్, టీవీ9 యాంకర్ దీప్తి అండ్ అమిత్. సో ఈ 6 మెంబర్స్. టెలికాలర్స్కి ఆపోజిట్గా ఉన్న పబ్లిక్ కాలర్స్లో చూసుకున్నట్లయితే మనకి తనీష్, దీప్తి సునైనా, గీతా మాధురి, పూజా రామచంద్రన్, రోల్ రైడా, గణేష్. వీళ్ళు 6 మెంబర్స్ కూడా ఒక టీమ్ అప్ అయ్యారు. సో వాళ్ళ ప్రకారం అంటే ఎలా అంటే ఒక టెలిఫోన్ బూత్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే షిఫ్ట్ వైజ్లో 3 మెంబర్స్ ఒక షిఫ్ట్ ఉంటారు, 3 మెంబర్స్ ఇంకో షిఫ్ట్ ఉంటారు. అటుపక్క నుంచి వాళ్ళు కాల్ చేసినప్పుడు వీళ్ళు ఫోన్ పెట్టకూడదు అనేది రూల్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్పినా సరే మనం ఎవరికైనా టెలికాలర్కి ఫోన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు మనం ఎలా మాట్లాడతాం అంటే మన అమౌంట్ ఏదో మిస్ అయిందని, లేకపోతే డిడక్ట్ అయిందని, లేకపోతే మనకి ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయని చెప్పి సో మనం ఎంతోసేపు 1991 9 నొక్కండి, 9 నొక్కండి, 2 నొక్కండి, 5 నొక్కండి అని అన్ని చెప్పిన తర్వాత అన్నీ నొక్కిన తర్వాత మనకి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది బిల్డప్ అయిపోతుంది. అది డెఫినెట్లీ. సో ఆ ఫ్రస్ట్రేషన్తో మనం ఎంత అలా మాట్లాడినా సరే అటుపక్క నుంచే రెస్పాన్స్, నమస్కారం మీకు ఏ విధంగా మేము సహాయపడగలం, ఇంత స్మూత్గా స్వీట్గా మాట్లాడతారు వాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మనం తిడుతుంటే పడాలి అని వాళ్ళకి కాదు. బట్ ఎలా అంటే కస్టమర్ కేర్, సో అంత టైం వాళ్ళు వెయిట్ చేసాం కాబట్టి మనం సో వాళ్ళు ఆ మాటలు తీసుకోగలిగే కెపాసిటీలో ఉండాలి అనేది రూల్ ప్రకారం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా అదే రూల్ అది పెట్టడం జరిగింది. సో మీరు పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. సో 1 by 1 వాళ్ళ ఫస్ట్ గీతా మాధురి స్టార్ట్ చేసింది కౌశల్తో. మీరు ఎందుకు అబద్ధాలు ఆడతారు అది ఇది అని చెప్పేసి చెప్పింది. ఓకే, కౌశల్ ఈ మధ్యన బాగా నెగటివ్ అవుతున్నాడేమో నా వరకు అనిపిస్తుంది. ఎలా అంటే తన సైడ్ నుంచి ఆలోచిస్తాడు. ఎస్ నేను చెప్పాను, బిగ్ బాస్ దగ్గర ఒక మాట, వీళ్ళ దగ్గర ఒక మాట, ఎందుకు చెప్పడం? మళ్ళీ నూతన్ నాయుడు దగ్గరికి వచ్చి టీవీ9 యాంకర్ దీప్తి గురించి నాకు ఇలా అనిపిస్తుందని చెప్పడం. నూతన్ నాయుడు అసలు రీఎంట్రీ వచ్చిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? ఒక గేమ్లో ఓకే బ్లడ్ వచ్చిందని చెప్పి ఆగిపోయారు, ఓకే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత అతను ఎందులోనూ పాట లేకుండా ఏదైనా జరుగుతుంటే అలా లాస్ట్ టైం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నారు అతను. బట్ ఇంటికి ఒక్కసారి వెళ్ళిపోయిన మనిషికి, సభ్యుడికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చిందంటే శ్యామల అయితే 100% యూటిలైజ్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు మనం. తనలో తనే మాట్లాడుకుంటుందో, మీరు నన్ను నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారని చెప్పి అద్దంలో చూసుకొని మాట్లాడుకుంటుంది. ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్, వీ షుడ్ ఓపెన్ అప్. సో ఓపెన్గా మాట్లాడుకుంటే బెటర్. ఆమెను టీవీ9 యాంకర్ దీప్తిని కూడా యాక్ట్ చేసింది చాలా మహాతల్లి అని చెప్పి దండాలు పెట్టడం, ఎందుకు ఇంతమంది ముందని చెప్పేసి. ఆవిడ అడిగింది ఒకలా ఉంది, ఈయన ఇచ్చే రిప్లై ఇంకొకలా అనిపిస్తుంది. సో మీకెందుకు నా పర్సనల్ విషయాలు, ఎందుకు లాగుతారు నన్ను? ఏదైనా అంటే నువ్వు చెప్పిన తర్వాత నాకు పోయింది అని చెప్పేసి మైండ్లో నాకు ఆమె మీద ఒపీనియన్ పోయింది అని చెప్పేసి అతను చెప్తున్నారు, కౌశల్ చెప్పిన తర్వాత పోయింది అని చెప్పి. సో ఒకళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వని మనిషి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? సో కొంచెం ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ వాళ్ళు తెలుసుకుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా బెటర్ అని నా ఫీలింగ్. సో మీ ఒపీనియన్ అయితే మీరు కామెంట్స్లో ప్లేస్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం టాస్క్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో కౌశల్ గీతా మాధురి అయిపోయింది. దాని తర్వాత గీతా మాధురి పెట్టేసింది.
దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి రోల్ రేడా ఎంటర్ అయ్యాడు. రోల్ రేడా వచ్చి సామ్రాట్కి ఫోన్ చేసి హలో ఈజ్ దిస్ కౌశల్ అనగానే నో కౌశల్ కాదు అనేసి అన్నాడు. అనేసి అనగానే తను ఇలా పక్కన పెట్టాడు యాక్చువల్లీ రిసీవర్. పెట్టేటప్పటికి కౌశల్ ఎస్ రోల్ రైడర్ పెట్టేశాడని చెప్పి తినే ఫస్ట్ హ్యాంగ్ చేశాడు ఫోన్. సో వాళ్ళకి ఒక పాయింట్ అయితే అక్కడ రీచ్ అయింది అనమాట. అండ్ దాని తర్వాత అంటే జస్ట్ ప్రాంక్ చేశారు వాళ్ళు. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి దీప్తి సునైనా అయితే చాలా సేపు కౌశల్ తిందబ్బా, చెప్తున్నానుగా లిటరల్లీ కౌశల్ని ఫ్రై చేసింది. కౌశల్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాటి అన్నిటి గురించి మాట్లాడతాడు. అంటే చూస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు, సో కౌశల్ డెఫినెట్లీ మాట్లాడతాడు ఇవన్నీ. సో మాట్లాడకుండా అయితే ఉండడు. సో ఆబ్వియస్లీ ఏమైందంటే తిను పర్సనల్ హౌస్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించే, నువ్వు బయట ఇలాగా అది ఏమీ మాట్లాడలేదు. బట్ తన పర్సనల్ విషయాలు కథ చెప్పమంటే అలా చెప్పడం అయితే జరిగింది. తనైతే ఏడ్చింది. సో బయట నుంచి తనీష్ కూడా నువ్వు పర్సనల్ వెళ్తున్నాడుగా మనం చూసుకుందాం అని చెప్పి కోపంతో ఊగిపోయాడు, రగిలిపోయాడు అని చెప్పుకోవచ్చు మనం తనీష్ని చూసినట్లయితే. సో అది ఇంకా టాస్క్ అయితే అయిపోయింది సరే అని చెప్పేసి దాని తర్వాత మనకి ఆ ఎపిసోడ్ అయిపోగానే ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ చూపించడం జరిగింది. ప్రోమో. ఆ ప్రోమోలో చూసుకుంటే గణేష్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో గణేష్ వచ్చి కౌశల్కి ఇరిటేషన్ తెప్పిద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ నామినేషన్ స్టార్. సో ఆ నామినేషన్ స్టార్ ఈ కౌశల్ని ఇరిటేట్ చేయగలడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ అయితే మనం చూడాల్సిందే. అంతవరకు మీరు వాచ్ చేస్తున్నానండి ఫిల్మ్ బీట్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.